గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్స్కి సంబంధించి స్టార్ట్ అయినాయి ఆల్రెడీ 2026 మొన్న రీసెంట్గానే. సో ఎవరైతే ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తున్నారో యూట్యూబ్లో చాలా రివ్యూస్ చూసే ఉంటారు ఎగ్జామ్స్ వచ్చేసి. మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్, చాలామంది ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో కొంతమంది అడిగిర్రు ఏంటంటే అన్న ఎట్లా అటెంప్ట్ చేయాలి, ఏంది కథ అది ఇదని. ఫ్రెషర్స్ కొంతమంది భయపడుతున్నారు, ఆల్రెడీ రాసిన వాళ్ళు ఏం కాదు కానీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు వచ్చేటి 80 క్వశ్చన్స్, 20 అర్థమెటిక్, 20 రీజనింగ్, 20 ఇంగ్లీష్ అండ్ 20 జనరల్ అవేర్నెస్. ఇందులో ఒక్కొక్కరి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. కొందరికి కొన్ని సబ్జెక్ట్స్ ఈజీ ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ అయితే ఉండరు. నేను ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంటే ఫస్ట్ ఏం చదవాలి, లైక్ ఫస్ట్ ఏది ఏ సెక్షన్ చేయాలి, ఫస్ట్ ఏది ఉండాలి, నా టైం ఎట్లా మిగిలాలి, అది ఉండేదే కొంచెం టైం ఎట్లా మిగిలాలి అని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. కొంతమందికి కొన్ని సబ్జెక్ట్స్ మంచిగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ చాలా బాగా ప్రిపరేషన్ అవుతారు. ఇంగ్లీష్ అండ్ జిఎస్ పక్కన పెట్టి ఓన్లీ అర్థమెటిక్ రీజనింగ్, మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, ఓన్లీ అర్థమెటిక్ రీజనింగ్ గట్టిగా చేస్తారు. అలాంటి వాళ్ళు ఆబ్వియస్లీ పేపర్ ఓపెన్ చేయగానే అర్థమెటిక్ రీజనింగే చేస్తారు. ఎందుకంటే వచ్చిన సబ్జెక్ట్, ఇప్పుడు మనకు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు, మనము ఓపెన్ చేయగానే మనకు వచ్చిన సబ్జెక్ట్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే కొంచెం పాజిటివ్ ఉంటుంది. ఓకే, క్వశ్చన్స్ చేయగలుగుతున్నాం అని చెప్పేసి మనకు పాజిటివ్ థాట్ వస్తుంది. ఆ పాజిటివ్ వేలో తొందరగా సాల్వ్ చేస్తాం, తర్వాత కూడా అట్నే చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు నీకు ఏది 100% నేను మంచిగా పెట్టగలుగుతా అన్న సెక్షన్ ఏది అని దాంతో మొదలుపెట్టినావు. ఎందుకంటే నీ మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే, పెట్టిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు రీజనింగ్ ఈజీ ఉంది, రీజనింగ్ ఈజీ ఉందని చెప్పేసి స్టార్టింగ్ రీజనింగే మొదలుపెట్టుకో. ఎందుకంటే నీకు చేస్తూ ఉంటే క్వశ్చన్లు పెడతా ఉంటావు, నీ సబ్జెక్ట్ నీకు వచ్చి ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. 20కి నువ్వు 15, 16, 17, 18 పెడతావు, నీకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. చేయగలుగుతున్నా అని చెప్పేసి నెగిటివ్ ఉండదు, నీ మైండ్ సెట్ పాజిటివ్ ఉండదు అన్నట్టు. కొంతమందికి జిఎస్ ఈజీ ఉంటుంది, బాగా చదువుతారు జిఎస్. అప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ జిఎస్ఏ పెట్టుర్రి. 20 క్వశ్చన్లలో 10 క్వశ్చన్లు 15 క్వశ్చన్లు పెడితే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ కొంతమందికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మోస్ట్లీ ఇంగ్లీష్ ఈజీ అనిపిస్తుంది, చాలా రేర్గా ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఇంగ్లీషే స్టార్టింగ్ చేయరు. కొంతమందికి అర్థమెటిక్ బాగా ఉంటుంది, రీజనింగ్ కంటే ఇంగ్లీష్ కంటే జిఎస్ కంటే కూడా అర్థమెటిక్ ఈజీగా పెట్టగలుగుతారు వాళ్ళు, మ్యాథ్స్ స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. సో మీరు అర్థమెటిక్కే మంచిగా పెట్టుర్రి, అర్థమెటిక్ని గట్టిగా పట్టుకోరు, అర్థమెటిక్ని మీరు స్టార్టింగ్ అదే మూడు పెట్టుకోరు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ 4 సెక్షన్స్లల్లో ఏ సెక్షన్ అయితే మీకు ఈజీ ఉందో, ఏ సెక్షన్ అయితే మీరు పెట్టగలుగుతారో, ఏ సెక్షన్ అయితే మీకు సబ్జెక్ట్ మంచి నాలెడ్జ్ ఉందో, ఏ సెక్షన్ అయితే మీకు మంచిగా ఉందో ఫస్ట్ ఆ సెక్షన్స్ వరకు మీరు మొదలు పెట్టుకోరు. బికాస్ ఎవరైనా సరే, ఏ ఎగ్జామ్ అయినా సరే, మనకు వచ్చిందే మనం ఫస్ట్ చేయాలి, రాని దాని గురించి తర్వాత ముచ్చట. నువ్వు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏది రాదు, ఏదో సబ్జెక్ట్ అర్థమెటిక్ రాదు మొత్తానికి, నువ్వు అర్థమెటిక్ మొదలు పెట్టుకున్నావు అనుకో, నీకు ఒక నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది, అరే ఒక్కొక్క క్వశ్చన్ చేయలేకపోతున్నా అని చెప్పేసి. అందుకే ఒక పాజిటివ్ వైబ్ ఉండాలి అంటే ఫస్ట్ మనకు వచ్చిన సెక్షన్నే మొదలు పెట్టుకోవాలి. అది రీజనింగ్ అయినా, అర్థమెటిక్ అయినా, ఇంగ్లీష్ అయినా, జిఎస్ అయినా. ఓకే, చాలామంది రీజనింగ్ స్టార్ట్ చేస్తారు, చెయ్యి ఏం కాదు దానికి, కానీ దానికోసమే మొత్తం 40 minutes 50 minutes వేస్ట్ చేయొద్దు. 20 minutes 25 minutes టైం చూసుకోవాలి, ఆ టైంలోనే అది చేసుకోవాలి. అది అయితే లేదు 20కి 20 క్వశ్చన్లు నేను టైం పెడతలేను అంటే, ఎక్కువ టైం తీసుకుందంటే పక్కన పెట్టి వేరే సెక్షన్ పోవాలి. ముందే అనుకోవాలి, ఒక 20 minutes నేను రీజనింగ్ మీద కూర్చుంటా, ఆ రీజనింగ్లో 20 minutesలో నేను మొత్తం 20 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తా. ఒకవేళ చేయరాకపోతే అంతే, అది పక్కన పెట్టి వేరే సెక్షన్కి పోయి తర్వాత చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రీజనింగ్ మొదలు పెట్టుకొని రీజనింగ్కే మస్తు టైం పోతుంది, అర్థమెటిక్ క్వశ్చన్లు ఈజీగా ఉంటాయి, మనకు లాస్ట్కి పోయేసరికి టైం మిగిలేదు. అందుకే ఎట్లుంటుంది అంటే అన్ని సెక్షన్లు టచ్ చేయరు, మీకు ఏదైతే ఈజీ ఉందో ఆ సెక్షన్ని మీరు ముందు టచ్ చేయరు. ఓకేనా? అండ్ ఇంకోటి, ఇప్పుడు యూట్యూబ్లో రివ్యూస్ చాలామంది చూసే ఉంటారు మనకి ఏ క్వశ్చన్లు ఎట్లా అడుగుతారు అని చెప్పేసి. సో దాన్ని చూసి ఇప్పుడు మొత్తం నేను కొత్తగా తీసుకొని ఇప్పుడే మొత్తం చదువుతా అని కాకుండా, ఇప్పటివరకు మీరు ఏదైతే ప్రిపరేషన్ అయ్యారో దాన్ని రివిజన్ చేసుకోరు. రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రివిజన్ చేసుకొని మంచిగా చూసుకోరు. ఎందుకంటే మీ ప్రిపరేషన్ మీకు ఉంటుంది కదా, మీరు రీజనింగ్ చదివిరా, జిఎస్ చదివిరా, ఇంగ్లీష్ చదివిరా, అర్థమెటిక్ చదివిరా అనేది మీకు ఉంటుంది. సో రివిజన్ చేసుకొని పెట్టుకోండి ఇన్ని రోజులు చదివింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ పేపర్స్ చేయాలి. టెక్స్ట్ బుక్లో కానీ వేరే ఏమైనా యాప్లో కానీ ఎస్ఎస్సిజిడికి సంబంధించిన బుక్ ఉన్నా సరే ప్రీవియస్ పేపర్స్ మోడల్ పేపర్స్ సాల్వ్ చేయాలి, టెస్ట్లు రాయాలి. టెక్స్ట్ బుక్ యాప్లో టెస్ట్లు రాసుకోవచ్చు, లేదంటే వేరే మీరు ఏదైనా ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటే టెస్ట్లు రాసుకోవచ్చు. ఆ టెస్ట్లు రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. టెస్ట్లు రాయడం వల్ల మనకి టైం తెలుస్తుంది, అది ఇది వాట్ అని తెలుస్తుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రైట్ టెస్ట్ సిరీస్. ఓకే, ఎస్ఎస్సిజిడికి సంబంధించిన వాళ్ళు టెస్ట్ సిరీస్ రాయండి. మీకు ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి, టైమ్స్ వచ్చినాయి కాబట్టి మీకు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఎస్ఎస్సిజిడికి సంబంధించి ఎప్పుడున్నా సరే టెస్ట్లు, ఇప్పుడు మొత్తం టెస్ట్లే రాయాలి. రోజుకు ఒక 3 టెస్టులు 4 టెస్ట్లు రాయాలి, ఆ టెస్ట్లు మొత్తం సాల్వ్ చేసుకోవాలి.
ఓకేనా, ఇది సంబంధించింది. ఎగ్జామ్ సెంటర్కి కొంచెం ముందు చేరుకోండి. తెలియని సెంటర్ అయితే ఒక రోజు ముందు పోయి చూసుకున్నా ఏం కాదు. మంచిగా మీ హాల్ టికెట్ మంచిగా ప్రింట్ తీసుకుపోర్రి. దానికి సంబంధించిన ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకొని వెళ్ళండి. ఇన్ టైంలో వెళ్ళండి. అసలే సమ్మర్ ఉంది కాబట్టి మనకు సిటీలలో ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది కాబట్టి చాలా ముందు బయలుదేరారు. ఒక 2 గంటల ముందే చేరుకునేటట్టు మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ట్రాఫిక్లో మళ్ళీ లేట్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండేటట్టు చూసుకోండి. సో ఇది నా పర్సనల్ సజెషన్ మీకు సంబంధించి. అందరికీ ఆల్ ది బెస్ట్. మీరు ద బెస్ట్ ఇవ్వండి. నెగిటివ్ మార్కింగ్ ఉంది అని పక్కకు పెట్టుర్రి. చాలా తక్కువ ఉంది నెగిటివ్ మార్కింగ్, 1/8 ఉంది. ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే 2 మార్కులు వస్తాయి. నువ్వు 8 క్వశ్చన్లు తప్పు పెడితే 1 మార్కు పోతా అనుకుంటా. ఐ థింక్ 1/8, 8 తప్పు పెడితే 2 మార్కులు ఏమో పోతుంది నెగిటివ్ మార్కింగ్, అంతే కదా. ఒకటి తప్పు పెడితే మనకి 0.25 మార్క్స్ ఏమో పోతుంది అంతే. 4 తప్పు పెడితే 1 మార్కు పోతుంది. 8 తప్పు పెడితే 2 మార్కులు పోతాయి. 8 తప్పు ఎప్పుడు పెడితే 2 మార్కులు ఇప్పుడు పోతాయి. ఒక్క క్వశ్చన్ కరెక్ట్ అయింది అనుకో 2 మార్కులు వస్తాయి. సో నెగిటివ్ మార్కింగ్ గురించి పక్కన పెట్టుర్రి. ఇక తర్వాత నార్మలైజేషన్ అనేది ఒకటి ఉంటుంది, పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. బట్ మోస్ట్లీ ఎక్కువ తప్పులు పెట్టొద్దు. ఎక్కువ తప్పులు పెట్టకుండా చూసుకోరి ఇది. ఓకే, మన డౌట్ ఉంటే కామెంట్ పెట్టుర్రి, రిప్లై ఇస్తా. ఇట్స్ మై పర్సనల్ సజెషన్. మంచిగా టెస్ట్ సిరీస్ ఎక్కువ రాయండి. టెస్ట్ సిరీస్ రాయడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. డన్. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్. ఇదే టిప్స్ ఏం లేవు. టెస్ట్ సిరీస్ రాయుర్రి. మీరు ఇన్ని రోజులు చదివింది రివిజన్ చేసుకోర్రి. అండ్ ఎగ్జామ్ సెంటర్కి 2 గంటల ముందే చేరుకొని ప్రశాంతంగా ఉంది. అసలు సమ్మర్ కాబట్టి అంతే. డన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కామెంట్ బిలో, నేనే రిప్లై ఇస్తా మీకు సంబంధించింది. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్. కాంపిటీషన్ ఫుల్ ఉంది. మంచిగా ఫోకస్గా ఎగ్జామ్ రాయుర్రి. ఓకే, బాయ్.